హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు. ఈరోజు మనం ఎక్సెల్ బేసిక్స్లో ఎపిసోడ్ 5లో ఉన్నాము. మనం ఈరోజు ఎక్సెల్లో ఫార్ములాస్ని ఎలా వాడాలి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. అసలు ఫార్ములాస్ అనే ట్యాబ్లో మీరు ఇక్కడ చూడండి, మీకు ఫార్ములాస్ అనే ట్యాబ్ ఉంది కదా. ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్లో ఫార్ములాస్ని అయితే ఎక్సెల్ ప్రొవైడ్ చేసిందనమాట. ఇందులో ఫైనాన్షియల్కి సంబంధించినవి, లాజికల్ ఫార్ములాసు, టెక్స్ట్ ఫార్ములాసు, డేట్ అండ్ టైం ఫార్ములాసు, లుకప్ రిఫరెన్సెస్ అండ్ మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాసు, సో చాలా ఉంటాయన్నమాట ఫార్ములాస్ అయితే. సో వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం వాడుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజైతే ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అసలు ముందుగా మనం ఫార్ములాస్ని ఎక్సెల్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వాడాలి అనే విషయాన్ని అయితే ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మనం. అసలు ఫార్ములాస్ చేయాలి అంటే అంతకన్నా ముందు మీకు అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ రిఫరెన్సెస్ గురించి తెలియాలి. అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ రిఫరెన్సెస్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అవి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ త్రూ మీకు చెప్తాను. ఇక్కడ ఏ ఫార్ములా వాడాలన్నా మనం ఈ ట్యాబ్స్ నుంచి తీసుకోం, ఫార్ములా ట్యాబ్ నుంచి తీసుకోం. జనరల్గా మీకు ఎక్కడ ఫార్ములా వాడాలనుకుంటున్నారో అక్కడ ఈక్వల్ సైన్ చేసి మీరు ఆ ఫార్ములా ఐడియా ఉంటే మీరు ఇలా టైప్ చేస్తే ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఇందులో నుంచి మనం ఫార్ములాస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు, లేదా మీరు SUM సమ్మన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసినా మీకు ఫార్ములా అన్నది యాక్టివేట్ అవుతుంది. ఇలా టైప్ చేయగానే ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి, ఫార్ములా యాక్టివేట్ అవుతుంది. ప్రతి ఫార్ములా కూడా బ్రాకెట్స్లో ఓపెన్ అవుతుంది, బ్రాకెట్తో ఎండ్ అవుతుంది అనమాట. ఇది ఫండమెంటల్గా ఫార్ములాస్కు ఉన్నటువంటి ఎక్సెల్లో లాజిక్స్ అనమాట. ఇందులో సెంటెక్స్ అంటాం మనం. ఇక్కడ ఏదైతే మీకు సమ్ పక్కన మనకు రిఫరెన్స్లు కనిపిస్తున్నాయి చూసారా, నెంబర్ 1 నెంబర్ 2 అని ఇలా సో డాట్ అని, దీన్ని సెంటెక్స్ అంటాం. ఈ సెంటెక్స్ని అర్థం చేసుకుంటేనే ఫార్ములాని ఖచ్చితంగా మనం ఎర్రర్ రాకుండా మనం అయితే ఫార్ములాస్ వాడడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. అండ్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ రిఫరెన్సెస్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అబ్సల్యూట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సమ్ చేయాలి అనుకుంటే మీకు ఈ విధంగా మీరు ప్లస్ చేసుకుంటూ కూడా సమ్ చేయొచ్చు అనమాట. ఇది కరెక్ట్గా మీకు ఆ సెల్ యొక్క రిఫరెన్స్ చూపిస్తుంది చూసారా, ఇక్కడ C7 ప్లస్ D7 ప్లస్ E7 ప్లస్ F7. ఓకేనా, ఇలా ఎంటర్ కొట్టగానే మీకు ఇవన్నీ అన్నది టోటల్ అమౌంట్ అన్నది వచ్చేసింది చూసారా. ఇది అబ్సల్యూట్ అంటారు. అంటే కరెక్ట్గా ఆ సెల్లులో ఉన్నటువంటి విషయాలని మనం సమ్ చేస్తున్నాం ఇక్కడ. సో క్లియర్గా ఉంటుంది చూసారా. ఇది అబ్సల్యూట్గా ఆ సెల్ని ప్లస్ D7 సెల్ని C7 ప్లస్ D7 చెయ్యు అని చెప్పి మనం ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఎక్సెల్కి ఇస్తున్నాము. అలాగే అది కూడా దాంట్లో ఉన్నటువంటి నెంబర్స్ని మనకి యాడ్ చేసి ఒక సమ్ అమౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది అబ్సల్యూట్ అనమాట. రిలేటివ్ రిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే, మీకు రిఫరెన్సెస్ గురించి తెలిస్తే మీకు ముఖ్యంగా రిలేటివ్ రిఫరెన్సెస్ అంటే ఏంటి అన్నది ఈజీగా అర్థం చేసుకోవడానికి అయితే ఉంటుంది. అసలు రిఫరెన్సెస్ అంటే అది మనం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ రిఫరెన్స్ అంటే మీకు ఇంతకుముందు బేసిక్స్లో కూడా చెప్పాను. ఈ సి అన్నది కాలం, ఇది రో. మనకు ఇది రిఫరెన్స్ అన్నది ఏం చెప్తుంది, C7లో ఉన్న వాల్యూ తీసుకో అని చెప్తుంది. ఇక్కడ వాల్యూ 55 అని మనం టైప్ చేయలేదు. C7 సెల్లులో ఉన్నటువంటి వాల్యూని నువ్వు పికప్ చేసుకో అని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అంతేగాని మనం 55 ప్లస్ 52 ప్లస్ 60 ప్లస్ 48 అని ఇక్కడ టైప్ చేయలేదు. ఇది రిఫరెన్సెస్ అంటాం. అంటే సెల్ యొక్క రిఫరెన్స్ అంటే సిలో కాలంలోని 7th రోలో ఉన్నటువంటి వాల్యూని పిక్ చేసుకో అని మనం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాం. ఇది రిఫరెన్సెస్ అనమాట. ఈ రిఫరెన్సెస్లో మనం ఇలా సింగిల్గా ఉండేదాన్ని సింగిల్ రిఫరెన్సెస్ అంటాం. అంటే ఇది సింపుల్గా మీకు ఒక్కొక్కటి ప్లస్ అయింది. ప్లస్ అన్నది మనం టైప్ చేసాం ఇక్కడ కీబోర్డ్ త్రూ. సో D7 ప్లస్, ఓకేనా, C7 ప్లస్ D7 ప్లస్ E7 అన్నది మనం టైప్ చేసాం. అంటే ఒక్కొక్క సింగిల్ రిఫరెన్సెస్ని మనం ప్లస్తో క్యుములేట్ చేస్తున్నాం. వాల్యూని అయితే మనం సమ్ చేయడానికి ప్రయత్నించాం. ఇది సింగిల్ సెల్ రిఫరెన్సెస్ అంటాం మనం. యారే రిఫరెన్సెస్ అని ఉంటాయి.
యారే రిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే ఇదే పక్కన మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇప్పుడు మనం సమ్ ఫార్ములా చేయాలి అనుకుంటే ఇలా సమ్ చేసి ట్యాప్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు D7 ఉందా అండ్ E7 ఉందా? అవి రెండు లేవు. అయినా సరే C7 మీకు ఇక్కడ సెమికాలంతో F7 తోటి క్లోజ్ అయింది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశారనుకో సేమ్ రిజల్ట్ వచ్చింది చూడారు. అండ్ ఇక్కడ మీకు దీన్ని రిఫరెన్స్లో D7 అండ్ E7 అన్నది మనం మెన్షన్ చేయలేదు, బట్ ఆటోమేటిక్గా ఎక్సెల్ ఆ సెల్స్ని కూడా రీడ్ చేస్తుంది, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసాం ఇక్కడ. ఇది యారే రిఫరెన్సెస్ అంటాం. మనం ఇలా చేసేదాన్ని యారే రిఫరెన్సెస్ అంటాం. ఓకేనా? ఇలా యారే రిఫరెన్స్ అంటే ఈ విధంగా ఒక సెమికాలం తోటి మనకు ఇది ఏంటంటే C7 టు F7 అక్కడ ఉండే 2 అంటే బిట్వీన్లో ఉన్నటువంటి అన్ని సెల్స్ని కూడా తీసుకో అని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మెథడ్లో. అండ్ ఇంకొక మెథడ్ ఉంటుంది, నాన్ కంటెంజెన్స్ రిఫరెన్సెస్ అంటాం. నాన్ కంటెంజెన్స్ రిఫరెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్క్స్ ఇన్ కామర్స్ ప్లస్ మార్క్స్ ఇన్ బిజినెస్ లా ఈ రెండు మాత్రమే నాకు సమ్ అవ్వాలి. చూసారా, ఆ రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే డిఫరెంట్ ఏరియాలో ఉన్నటువంటి సెల్స్ని మనం రిఫర్ చేస్తూ ఉంటే, ఈ విధంగా రిఫర్ చేస్తూ ఉంటే మనం దాన్ని నాన్ కంటెంజెన్స్ రిఫరెన్సెస్ అంటాం. జనరల్గా దాన్ని ఎలా వాడతాము అంటే సమ్లో SUM సమ్ అని చేసి ట్యాప్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇది సెల్ కామా అండ్ నాకు బిజినెస్ లాలో ఉన్నటువంటి అమౌంట్ కూడా చేయాలి. ఇక్కడ నేను జస్ట్ ఒక కామా తోటి రిఫరెన్సెస్ అన్నది రెండు మాత్రమే ఇచ్చాను. ఇందాక మనము సెమికాలం పెట్టాం చూసారా, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ SUM C సెమికాలం F7 ఉన్నప్పుడు మొత్తం ఆ బిట్వీన్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా సమ్ చేయని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే C7 కామా F7 ఈ రెండు మాత్రమే చెయ్యు అని చెప్పాను. చూడండి, ఈ రెండు మాత్రమే సమ్ చేసింది. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందా? ఇక్కడ చూసారా మీరు 2 అన్నమాట. ఈ సెమికాలం వచ్చిందంటే ఈ యారే రిఫరెన్సెస్ అంటాం కదా, ఇది వచ్చేసింది అంటే ఒక రో మొత్తం ఒక సర్టెన్ మనం ఏదైతే సెలెక్ట్ చేసిన ఏరియా ఉంటుందో ఆ ఏరియా మొత్తం సమ్ చేయమని చెప్పడానికి మీనింగ్ అన్నమాట. లేదు మనం ఇలా ఇచ్చామనుకోండి కామాతో, అంటే నాకు ఈ సెల్లులో ఉన్నది ప్లస్ వాడట్లేదు, ఇక్కడ మనం ఇంకో సెల్లులో ఉంది, ఇట్లా మల్టిపుల్ సెల్లులు కామా పెట్టుకుంటే ఎన్ని సెల్స్ ఇస్తే అన్ని సెల్స్ మాత్రమే సమ్ చేస్తుంది అనమాట. సో ఇటువంటి దాన్ని మనం నాన్ కంటెంజెన్స్ రిఫరెన్సెస్ అంటాం. సో మీకు ఇప్పుడు రిఫరెన్సెస్ అంటే ఏంటి, ఫార్ములా ఎలా వాడాలి అన్నది అయితే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మనం సమ్ ఫంక్షన్ గురించి ఒకసారి లుక్ వేద్దాం. సమ్ ఫంక్షన్ గురించి చూద్దాం మనం ఫస్ట్. ఇక్కడ మీకు సమ్ చేయాలి అనుకుంటే SUM సమ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ సమ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మీరు ఏది వాడాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని జస్ట్ అక్కడ బ్లూ కలర్ వచ్చింది కదా మనకు సెలెక్షన్లో, దాని మీదకి వెళ్ళి ట్యాబ్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు. డబుల్ క్లిక్ చేసినా మీరు ట్యాబ్ సెలెక్ట్ చేసిన యాక్టివేట్లోకి వస్తుంది. ఇప్పుడు రిఫరెన్స్ 1 రిఫరెన్స్ 2 అన్నాను అంటే జనరల్గా మనం సమ్ చేసేటప్పుడు ఇది అర్థం చేసుకుంటే మనం సింటాక్స్ రిఫరెన్స్ 1 అండ్ రిఫరెన్స్ 2 అని చేయగానే ఆటోమేటిక్గా రిఫరెన్స్ 3 కూడా వచ్చింది చూసారా మీరు పక్కనే. అండ్ ఇది కూడా చేయగానే కామా పెట్టి రిఫరెన్స్ 4కి వెళ్ళిపోతుంది చూడండి మీరు, రిఫరెన్స్ 4. అంటే ఇలా సమ్ చేసే విధానం ఒకటే అయితే ఇది మీకు డిఫరెంట్ సెల్స్లో ఉన్నటువంటి డేటాని సమ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా చేయండి. ఓకేనా? లేదు నాకు అన్ని రోస్లో సమ్ అయిపోవాలి అనుకుంటే మాత్రం మీరు సమ్ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ సెలెక్ట్ చేసి ఆ ఏరియాని మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఏం చేస్తారు, ఆ ఏరియాని మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు యారే రిఫరెన్సెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఫ్రమ్ టు 2 వచ్చేస్తుంది. ఇలా మీకు సమ్ అమౌంట్ అన్నది అదే చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఈ డబుల్ క్లిక్ చేయండి, అన్నిటికీ సమ్ ఫంక్షన్ అన్నది యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక ఫార్ములాని ఎలా చేయాలి అనే బేసిక్స్ అయితే నేర్చుకున్నారనుకుంటున్నాను. సో మన ఛానల్ని
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి. నెక్స్ట్ సమ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఫార్ములాస్, సమ్ ఇఫ్ ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఈజీగా చేయాలి అని ఈజీగా మన తెలుగులో మన ఛానల్లో అయితే స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అయ్యి అన్ని బేసిక్స్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.